అందరికీ నమస్కారం. నా పేరు జర్నలిస్ట్ లయన్ కేవి రమణారావు. నేను ప్రపంచ రికార్డుల జాతీయ ప్రతినిధిగా వర్క్ చేస్తున్నాను. అందులో భాగంగా ఎంతోమంది కళాకారుల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కలిగిన ఎంతోమందిని ప్రపంచ రికార్డులు రికగ్నైజ్ చేస్తూ వారిని ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ ప్రపంచ స్థాయిలో వారికి కీర్తిని తెచ్చే రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా ఆర్గనైజేషన్ తరపున ఎంతోమందికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సోను సూద్ గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి, విశ్వనాథ్ గారికి, కళాతపస్వి విశ్వనాథ్ గారికి, అలాగే రోజారమణ గారికి, చిన్నజీయర్ స్వామీజీ గారికి, గణపతి సత్యానంద స్వామి గారికి, గరికపాటి నరసింహారావు గారికి, ఇలాంటి ప్రముఖులకు ఎందరికో కూడా ఈ ప్రపంచ రికార్డులో చోటు కల్పిస్తూ ఎంతోమందిని భవిష్యత్ తరాలను ఇన్స్పైర్ చేసే రకంగా వారికి ఈ వరల్డ్ రికార్డ్స్ తరపున మేము సహకరిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు కొన్ని వేల కార్యక్రమాలు నిర్వహించిన అనుభవంతో సరియు మ్యూజిక్ అకాడమీ వారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి ఆలయ ప్రాంగణంలో 150 మంది అంటే దాదాపుగా 135 మంది వైనికాస్ అంటే 135 మంది వీణలను ఒకేసారి వాయించడం జరుగుతుంది. ఇది ఒక ప్రపంచ రికార్డుగా కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కాబోతుంది. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ నెల అంటే జూన్ 28వ తేదీ సాయంత్రం యాదాద్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో గారు విచ్చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె శ్రీనివాస గోవిందరాజన్ గారు ఘంటసాల మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశారు, రిటైర్డ్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్. అలాగే శ్రీమాన్ శ్రీ తాళపాక హరినారాయణాచార్యులు స్వామీజీ గారు, అంతేకాకుండా శ్రీమతి సునీత కొఠారి గారు, అలాగే ఆర్గనైజర్ అయినటువంటి సరియు మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకురాలు వైవిసి ప్రశాంత్ గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి వీణా వాయించే ప్రతి కళాకారులు కూడా సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఈ మన తెలంగాణ రాష్ట్రమనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వీణ కళాకారులు అలాగే ఇతర కళాకారులు కూడా రావడం జరుగుతుంది. అందరు కళాకారులందరినీ కూడా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో వీక్షించవలసిందిగా అలాగే ప్రత్యక్షంగా తిలకించవలసిందిగా అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ సరియు మ్యూజిక్ అకాడమీ ద్వారా శ్రీమతి వైవిసి ప్రశాంత్ గారు నిర్వహింపతలబెట్టినటువంటి 135 మంది వైనికాస్ ద్వారా అంటే 135 మంది వీణ కళాకారులు పార్టిసిపేట్ చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో యాదాద్రి ఆలయ ప్రాంగణంలో జరగబోవు ఈ కార్యక్రమాన్ని కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో సఫలీకృతం కావాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు రావడం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాను. జై హింద్.